కపుల్ ఫ్రెండ్లీ 2 hours 1 minute రన్ టైంతో థియేటర్లోకి రిలీజ్ అయిన ఈ మూవీ ఇప్పుడు ఎలాగుందో చూద్దాం. ఈ సినిమాలో లీడ్ రోల్ వచ్చేసరికి సంతోష్ శోభన్ నటించడం జరిగింది. అదే ఫీమేల్ లీడ్ రోల్ వచ్చేసరికి మానస వారణాసి నటించడం జరిగింది. ఈ సినిమా బేసిక్ లైన్ వచ్చేసరికి తన తండ్రికి ఇష్టం లేకపోయిన శోభన్ ఇంటీరియర్ డిజైన్ వర్క్స్ నేర్చుకుంటాడు. ఆ వర్క్ నేర్చుకున్నప్పటికీ తనకి ఎటువంటి పనులు దొరకవు, అలాగే ఎవరు కూడా పనిలో పెట్టుకోరు. దీంతో తన తండ్రి తిట్టడంతో ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయి చెన్నైలో ఏదైనా పని ఎత్తుకుందామని చూస్తూ ఉంటాడు. అదే టైంలో రాపిడో లాంటి బైక్ సర్వీస్ లో జాయిన్ అవుతాడు. అలా జాయిన్ అయిన తర్వాత ఒక అమ్మాయి పరిచయమై వాళ్ళు ఒక రూమ్మేట్స్ గా ఉన్న తర్వాత వాళ్ళ లైఫ్ లో ఏం జరిగింది, వాళ్ళ మధ్య ప్రేమ ఏర్పడిందా లేదా అనేదే మూవీలో చూపించడం జరుగుతుంది. ఇంతకీ అతను అనుకున్నట్లుగా ఇంటీరియర్ డిజైనర్ అవ్వగలిగాడా లేదా అనేదే ఈ మూవీలో చూపించడం జరుగుతుంది. ఈ సినిమా ఓవరాల్ గా చూసుకున్నట్లయితే సినిమా చాలా బాగుందండి. రీసెంట్ టైమ్స్ లో వచ్చిన ఒక మంచి మూవీగా చెప్పొచ్చు. ఈ సినిమా స్టార్టింగ్ లో చూసుకున్నట్లయితే ఏదో నార్మల్ సినిమా చూసిన ఫీలింగే ఉందండి. రొటీన్ రొమాన్స్ ఇవన్నీ అనిపించినాయి. కానీ ఎప్పుడైతే సినిమా ఇంటర్వెల్ దాటిపోతుందో మూవీ వచ్చేసరికి నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోతుందండి. ఈ సినిమాలో ఎటువంటి యాక్షన్ అలాగే భారీ ఫైట్లు అయితే ఏముండదండి. ప్యూర్ లవ్ స్టోరీ అలాగే ఒక మంచి సెంటిమెంట్ తో కూడిన ఒక మూవీ. ఈ సినిమాలో చాలా మంచి ఎమోషన్స్ ఉంటాయండి. ఈ సినిమాని బాగా కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రం ఎండింగ్ వచ్చేసరికి ఖచ్చితంగా ఎమోషనల్ ఫీల్ అవుతారు. కొంతమంది అయితే థియేటర్లోనే ఏడ్ చేయడం కూడా జరుగుతుంది. సినిమా డైరెక్షన్ పరంగా చూసుకున్నట్లయితే డైరెక్షన్ వచ్చేసరికి చాలా బాగుందండి. ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడా బోర్ కొట్టదు, అలాగే ఎక్కడొక్కడ ఒక ఫ్లో అనేది మిస్ అవ్వదు. ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్ ఆన్ కామెడీ ఉంటుందండి. సెకండ్ హాఫ్ మొత్తం ఫుల్ ఆఫ్ ఎమోషన్స్ తో ఉంటుంది. ఒక నార్మల్ లవ్ స్టోరీని ఒక గ్రేటెస్ట్ లవ్ స్టోరీగా ఎలా మారింది అనేది కూడా ఈ మూవీలో చూపించడం జరుగుతుంది. మ్యూజిక్ వచ్చేసరికి మ్యూజిక్ చాలా బాగుందండి. ఈ సినిమాలో 50% ఆఫ్ సక్సెస్ కి మ్యూజికే కారణం అని చెప్పొచ్చు. సాంగ్స్ వచ్చేసరికి బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేసరికి నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఎండింగ్ సీన్స్ లో వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేసరికి చాలా బాగుంటుందండి. చివర్లో హీరో యాక్టింగ్ కి అలాగే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కాంబినేషన్ వచ్చేసరికి నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. యాక్టింగ్ పరంగా చూసుకున్నట్లయితే సంతోష్ శోభన్ యాక్టింగ్ మాత్రం వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. అలాగే లీడ్ రోల్ గా చేసిన అమ్మాయి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. మిగతా యాక్టర్స్ చూసుకున్నట్లయితే అందరి యాక్టింగ్ కూడా బాగుంది. అలాగే రాజీవ్ కనకాల యాక్టింగ్ వచ్చేసరికి చాలా బాగుంటుంది. ఈ సినిమాని ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చండి. ఈ సినిమాలో స్టార్టింగ్ లో మాత్రం కొంత పాట వచ్చేసరికి రొమాన్స్ అనేది ఉంటుంది. ఆ పాట దాటిన తర్వాత మొత్తం అంతా ఎమోషన్సే ఉంటుందండి. థియేటర్ నుంచి బయటకు వెళ్లేసరికి ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ చూసామన్న భావనతోనే బయటకు రావడం జరుగుతుంది. ఈ సినిమా వచ్చేసరికి ప్రభాస్ గారికి చాలా బాగా నచ్చిన మూవీ అని చెప్పేసి ఆయన రివ్యూ చేయడం జరిగింది. ప్రభాస్ గారు ఎప్పుడైతే తన రివ్యూ చేశారో ఈ సినిమా వచ్చేసరికి పుష్ బాగా పెరిగిందని చెప్పొచ్చు. నార్మల్ గా వెళ్లే ఆడియన్స్ కంటే మంచిగా ఈ సినిమాకి అనేది ఎక్కువ మంది ఆడియన్స్ వెళ్ళడం జరుగుతుంది. ఈ సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ చూసుకున్నట్లయితే చాలా మంచిగా తీయడం జరిగిందండి. ప్రొడక్షన్ వాల్యూస్ వచ్చేసరికి చాలా బాగున్నాయి. సినిమా అయితే మంచి క్వాలిటీలో తీయడం జరిగింది. సినిమా ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఒక మంచి లవ్ స్టోరీ, ఆ లవ్ స్టోరీతో పాటు వచ్చే మంచి ఎమోషన్ సీన్స్, మంచి కామెడీ టైమింగ్ ఉన్న మూవీ చూద్దాం అనుకుంటే మాత్రం ఈ సినిమాని ఖచ్చితంగా ట్రై చేయండి. ఫైనల్ గా రేటింగ్ అండి, ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 4.5. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.